ఒకసారి మా సంఘ పెద్ద హైందవ కుటుంబం నుంచి రక్షించబడ్డాడు. ఆ కులంలో కొడుకు మేనగోడల్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఈయనేమో చర్చిలో సంఘ పెద్ద, మేనగోడలేమో హైందవరాలుగా ఉంది. సో పెళ్లి విషయం మాట్లాడినప్పుడు అక్కడ చిన్న వాదోపవాదాల మధ్య వాళ్ళు హిందువుల పెళ్లి అయితే చేస్తాము అన్నారు. నేను సంఘంలో పెద్దగా ఉండి హిందువుల పెళ్లి అట చేస్తాను, కుదరదు అన్నాడు. కుదరపోతే సంబంధం క్యాన్సిల్ అన్నారు. ఒకటే కూతురు, బోళ్ళు ముదనష్టం ఉంది, ఇదంతా పోద్దని డబ్బు మీద ఆశతో మెల్లగా తెలివితేటలో ఉపయోగించి వాళ్ళ అన్నయ్యకి దత్తత ఇచ్చాడు కొడుకుని. ఎందుకు ఈయనైతే పూజగాడు కూర్చోవాలి కదా. ఇప్పుడు ఎట్ట చేసిన ఆస్తి ఇంటిగా వస్తుందిగా, ఇదొక తెలివి. అసలేమనాలి, అసలు మా ఇంటికి అన్య సంబంధమైన సాంప్రదాయాలు ఏవి చెల్లవు కాబట్టి సంబంధం క్యాన్సిల్ అనాలి. క్యాన్సిల్ అయితే ఆస్తి పోద్ది. ఆస్తి పోకూడదంటే ఆస్తి కాపాడుకోవాలి. ఆస్తి రావాలంటే దారి తప్పాలి, తెలివితేటలు ఉపయోగించాలి. కొడుకుని అన్నకి దత్తత ఇచ్చి పెళ్లి కుదుర్చుకున్నాడు. నా దగ్గరికి వచ్చి పెళ్లి అన్నారండి, నేనెట్టో ఒప్పుకుంటాను హిందూ మతంలో పెళ్లికి, కాదన్నాను. వాళ్ళందరూ కలిసి పిల్లోడిని మా అన్నయ్యకి దత్తత చేశారు, మాకు సంబంధం లేదన్నాడు. సంబంధం లేకపోతే నాకు తెలియదా, నేను అనిపించోడినా. సరే నీ తెలివితేటలు నా దగ్గర ఉపయోగిస్తున్నావు సరేలే, కానీ అన్ని చూసేవాడు దేవుడు ఉన్నాడులే, నేను కాముగా ఊరుకున్నాను. కొన్ని రోజుల తర్వాత వాడికి వడుగు చేయాలి, పెళ్లి చేయాలంటే వడుగు చేయాలి, వడుగు అంటే జంధ్యం వేయాలి. అప్పుడు పంతులు అన్నాడంటే వడుగు మాత్రం పుట్టింటి కాడ చేయాలన్నాడు. అంటే మళ్ళీ మా చర్చి కాడికే రావాలి. పెళ్ళొద్దన్నాను కానీ ఇప్పుడు వడుగు అంటే మళ్ళీ పూజలు అంటే మా అయ్యగారి దగ్గర ఏం చెప్పాలి ఆలోచన చేశాడు. కొంచెం తెలివితేటలు ఎక్కువ. అబ్బాయి వడుగు చేయడానికి పంతులు గారిని తీసుకురావక్కర్లేదు, మా అయ్యగారు కూడా బేపనోడేనండి, ప్రార్థన చేసి జంధ్యం వేస్తాడనంట. అంటే ఇప్పుడు వీడు చెడిపోయింది కాక నన్ను జడగొడతాకి సిద్ధపడ్డాడు. కొన్నిసార్లు విశ్వాసం తెలివితేటలు ఇట్టుంటాయి. పాస్టర్ గారిని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తా ఉంటారు. మాకంత అవసరం లేదు, ఇరుక్కునే అవసరం మాకు లేదు. మళ్ళీ వచ్చారంటే మరి మీరు ప్రార్థన చేసి జంధ్యం వేయాలన్నాడు. నేను జంధ్యాలు తెంచుకుని వచ్చాను, జంధ్యాలు వేయటానికైతే నేను లేనన్నా. అలాగైతే నేను చర్చి మానేస్తాను, పోతే పో అన్నా. పోయాడు. కారులో తిరిగి వచ్చేటప్పుడు కారు బల్టీ కొట్టి కాలువలో పడితే అక్కడ కూర్చుని మళ్ళీ ఏడ్చాంట, దేవుడా నన్ను బతికించి చర్చికి తీసుకెళ్తానని. మళ్ళీ వచ్చాడు. తెలివితేటలు దేవుని దగ్గర మనం ఉపయోగించకూడదు, ఆయన తెలివికి ఆధారం, అది గుర్తుపెట్టుకోండి.